మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమైంది అని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ జీవితంలో లభించిన విజయాలన్నీ ప్రజలకే చెందుతాయన్నారు. ప్రజా గొంతుకై నిరంతరం పోరాడుతూనే ఉంటాను అన్నారు రేవంత్. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు విశ్రాంతి తీసుకోలేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 2006 జూలై 4న మిడ్జిల్ ప్రజలు జెడ్పీటీసీగా తనను ఆశీర్వదించారన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తయిన సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా మిడ్జిల్లో కృతజ్ఞతా సభ నిర్వహించారు. తనది నియోజకవర్గం కాకపోయినా నమ్మకంతో గెలిపించారని గుర్తు చేసుకున్నారు. ఆనాడు ప్రజలు పెట్టుకున్న నమ్మకమే తనని ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నారు రేవంత్. తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన మిడ్జిల్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం భట్టీకి రేవంత్ సూచించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఏనాడు పదవిని దుర్వినియోగం చేయలేదన్నారు రేవంత్. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ను గడి ఎదుట నిలబెట్టిన దొర అహంకారాన్ని మరోసారి బొంద పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కేసీఆర్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణను 8.5 లక్షల కోట్ల అప్పులకు దిగజార్చి తన కుటుంబ ఆస్తులు మాత్రం 1,00,000 కోట్ల రూపాయలకు ఎలా పెరిగాయో చెప్పాలని రేవంత్ ప్రశ్నించారు. దుర్మార్గుడా, నీచుడా, బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకిచ్చే చీరలు కూడా వదలలేదు నీ దోపిడీకి. అందుకోసం నువ్వు రావాలనా? నువ్వు రాష్ట్రాన్ని 8,21,000 కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినావు కదా. మరి మీరు 1,00,000 కోట్ల అధిపతులు ఎట్లయిరో లెక్క చెప్పమని నేను అడుగుతున్నా. అడగమని మా సోదరులను అడుగుతున్నా. మా జంజీ పిల్లల్ని నేను చెప్తున్నా. మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కేసీఆర్ ఎట్లా సంపాదించిండు? 8,21,000 కోట్లు తెలంగాణకు అప్పులు ఎట్లా మిగిలినాయి? ఆస్తులు ఐశ్వర్యాలు కేసీఆర్కి ఎట్లొచ్చినాయి? అప్పులు తప్పులు మనకెట్లొచ్చినాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ కొడుకు అల్లుడు కాంగ్రెస్ పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది లేదన్నారు. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకొచ్చే పరిస్థితి లేదన్నారు. పశుపతిలా కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో బంధించామన్నారు రేవంత్. బీఆర్ఎస్ కు గతమే తప్ప భవిష్యత్తు లేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగం ఇచ్చారు కదా ఎమ్మెల్యేగా, అసెంబ్లీకి మాత్రం రాడంట, ప్రజల తరఫున మాట్లాడాడంట, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాడంట. అధికారంలోకి వస్తే మాత్రం దోసుకోవడానికి వస్తాడంట, దొంగతనం చేయడానికి వస్తాడంట. అందుకే నేను మొన్న చెప్పినా ఇవాళ చెప్తున్నా. అరుంధతి సినిమాలో పశుపతిని ఎట్లయితే బూత్ బంగళాలో బంధించిన గొలుసులు పెట్టి ఈ పాపాల బైరోడుని ఫామ్ హౌస్ లో 4 కోట్ల తెలంగాణ ప్రజలు గొలుసులేసి కట్టేసిండ్రు. అక్కడే కుంగి కృషించి పోవాలి తప్ప అధికారం అనేది మీకు కలలో మాట. ఏదైనా ఉందంటే అది మీకు గతమే, ఇక మీకు భవిష్యత్తు లేదు. మీ భవిష్యత్తు శాశ్వతంగా ముగింపు పలికినరు తెలంగాణ ప్రజలు. 2034 వరకు కాంగ్రెసే అధికారంలో ఉంటుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తప్పు జరిగితే అది తెలంగాణ రాష్ట్రానికి కాళరాత్రిగా మిగులుతుందన్నారు రేవంత్. నా ఆత్మ బంధువులైన మిడ్జిల్ ప్రజల మధ్య నుంచి రాబోయే 2024 నుంచి 2034 వరకు ప్రజాపాలన ఉంటుంది, ప్రజలకు సేవలు అందిస్తుంది. ఒకవేళ తప్పు జరిగితే అది శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రానికి కాలరాత్రిని తెచ్చిపెడుతుంది. ఈరోజు వాళ్ళు దోసుకోవడానికి మొత్తం సిద్ధమై కూర్చున్నారు. అంతకుముందు నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో ఆంజనేయ స్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జెడ్పీటీసీగా తన విజయానికి సహకరించిన నాయకులను కార్యకర్తలను కలిశారు. తన అనుచరులు జిల్లా నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. మిత్రులతో కలిసి ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.